ఏంటమ్మా ఇది? ఆకులేసి పెట్టి అరగంట అయింది. నేను ఆఫీస్ కరపట్టే సెలవు పెట్టాను. ఈ 4 మెతుకుల కోసం 100 మైల్ ప్రయాణం చేసి వచ్చాను. ఇంకో గంటలో పోతే బస్సు గోవిందా, రేపు కాలేజీ గోవిందా. అది కాదు. ఏమిటండి ఇంకా ఆలస్యం? పూజ పూర్తయిపోయింది. పిల్లలంతా భోజనాలు కూర్చున్నారు కూడా. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? వడ్డించేనా? ఒక్క నిమిషం శాంత, నేను ఒకరిని భోజనానికి పిలిచాను, వచ్చే టైం అయింది. అదిగో మాటలోనే వచ్చింది. ఏమిటంత ఆలస్యం? కాళ్ళు కడుక్కుంది కానీ అటు పద. తాతయ్య ఆకలేస్తుంది. ఆకలిస్తుందమ్మా, భోంచేద్దాం. రా కూర్చో, ఇక్కడంతా మన వాళ్ళే, ధైర్యంగా రా. అమ్మా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. నేను సాయంత్రం వచ్చి భోంచేస్తాను. చెప్పు తెగిపోతుంది. నాకు తెలియని ఆఫీసులో పనిచేస్తున్నారా? కూర్చో. అంతా భోజనం వడ్డించు. చెప్తున్నది నీకే, వడ్డిస్తావా లేదా? పిల్లల ముందు నన్ను అవమానించు. ఆల్ రైట్. తెలుస్తుందమ్మా, ఇది మీ ముత్తాత గారి ప్రసాదం అమ్మా. ఇది స్వీటు, ఇది క్యారెట్. అల్లుడు. మావయ్య గారు, నాకు ఎటువంటి సంజయ్ ఇవ్వక్కర్లేదు. ఇది మీ నాన్నగారి భక్తి. ఆయన ఆత్మశాంతి కోసం తలపెట్టిన ఈ కార్యక్రమంలో ఆయన ఆత్మకి క్షోభ కలిగించే ఏ పని మీరు చేయరని నాకు బాగా తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. కిరాణా కొట్టువాడికి డబ్బులు ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? రేపు ఇవ్వాలి. వస్తాను. అలాగే, నువ్వు వెళ్ళు, నేను సాయంత్రం వచ్చి కలుస్తాను. అలాగే. శాంత, ఇవాళ జరిగింది మంచా చెడ్డ అన్న విషయం తర్వాత ఆలోచిద్దాం. మన ఇద్దరం కలిసి భోంచేసి చాలా కాలమైంది. రాయిలరా, కూర్చో. ఉమా వడ్డిస్తుంది, ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ భోంచేద్దాం. రా శాంత. ఉమా, ఏడాదికోసారి పెట్టే మామగారి తద్దనం పవిత్రంగా జరగాలని తెల్లవారుజామున 3 గంటలకే లేచి పచ్చి గంగైనా నోట్లో వేసుకోకుండా నడుములు పడిపోయేలా వంట చేశాను. చివరికి నిర్దేశ నిర్వాహకం ఏమిటి? ఊరు పేరు తెలియని వాళ్ళని తీసుకొచ్చి నట్టింట్లో విస్తరి వేసి అట్టారబతంగా వడ్డించారు. నేనంత కష్టపడి వంట చేసింది అడ్డమైన ఊర కుక్కలు తినిపోవడం. మావయ్య ఆగండి, ఫోన్ చేసి వెళ్ళండి. దయచేసి నా మాట వినండి. వద్దమ్మా, వద్దు. అత్తయ్య, మీరు చేసింది మంచా చెడా అన్న విషయం మాట్లాడే హక్కు నాకు లేదు. కానీ తద్దినం పెట్టిన వాళ్ళు పస్తుండడం పాపం అని మాత్రం నాకు తెలుసు. మీరు అనుమతిస్తే